మాట్లాడాను సార్. వాళ్ళకి మమ్మీకి, డ్యాడీకి చికెన్ గున్యా వచ్చిందని చెప్పాను కదా! అది 99% సాల్వ్ అయిపోయింది సార్. వాళ్ళు ఇద్దరు కూడా హ్యాపీ సార్. వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు కుంటుకుంటూ, మెంటుకుంటూనే నడుస్తున్నారు. వాళ్ళు ఇంకా మంచిగా ఉంటున్నారు. ఇంకొకటి మా డ్యాడీకి ఇప్పుడు అందరికి దాదాపు నైట్ పడుకున్నాక కాలు నరం పట్టేస్తది కదా సార్! చాలా ఇబ్బంది పెడతది. ఈ ప్రొడక్ట్ వాడిన దగ్గర నుంచి ఇంతవరకు అసలుకి ఆ నరం పట్టుకోవడం అనేది లేదు అని మా డ్యాడీ నైట్ చెప్పారు సార్. అది నేను చిన్న వీడియో తీస్తాం అనుకున్నాను. డ్యాడీ వచ్చాక మళ్ళీ వరంగల్కి వస్తారు. ప్లస్ మా హస్బెండ్ కి కూడా నరం పట్టుకునేది సార్. వాడిన దగ్గర నుంచి తనకు కూడా అసలు ఇంతవరకు ప్రాబ్లం రాలేదు సార్. అదే ఇష్యూ. ఇంకొకటి వచ్చేసి మా అక్కయ్యకి కొంచెం కాళ్ళ నొప్పులు ఉంటాయి సార్. కింద కూర్చోకపోయేది. ఈ సంక్రాంతి గురించి మొన్న చకినాలు చేసినప్పుడు కింద కూర్చుంది. అప్పటి నుంచి చాలా ఇబ్బంది పడ్డది సార్. కుడి కాలు మోకాలు కింద మొత్తం పట్టేసింది. ఇక ఖచ్చితంగా నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి అన్నంత సివియర్ ఉంది సార్. తను ఈ ప్రోడక్ట్ వాడుతుంది. అంటే నేను అన్నా ఎందుకైనా మంచిది వాటర్ ప్యాడ్ ఏదైతే ఉందో అది పెట్టుకొని చూడండి అక్క అంటే పెట్టుకుంది సార్. మొన్న సాయంత్రం 2 days అంటే నైట్ పడుకున్నప్పుడే కంప్లీట్ గా మళ్ళీ మనం పని చేయలేం కాబట్టి పెట్టుకుంది. టోటల్ గా క్యూర్ అయిపోయింది సార్. షీఈ్ వెరీ వెరీ హెల్దీ సార్. నిన్న చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. హాస్పిటల్ కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాటర్ ప్యాడ్ తోని. అయితే వాటర్ కూడా తాగాలి కాబట్టి నేను చిన్న ఏం చేసిన అంటే మనకి అవి 2 ఉంటాయి కదా సార్ సెట్. అది బాటిల్ కి పెట్టేశాను. అంటే వాళ్ళకి వాటర్ కూడా తాగాలి ప్లస్ మనకి ఇటు ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి. కంటిన్యూస్ వాటర్ వాళ్ళు సింగిల్ తీసుకున్నారు సార్. ఇంకొకటి తీసుకుంటాం అనేసి చెప్పారు. Yes. ఇది